అంకల దీపక్ రెడ్డి గారు ఒకటి చెప్తా, ఏదైనా ఘటన జరిగితే ఇప్పుడు మనందరూ చదువుకున్న వాళ్ళం, ఏదైనా ఘటన జరుగుంటే గూండాలు వచ్చి బెదిరించుంటే కొట్లాటలు అయినుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే అయ్యేది కదా, ఊకోరు కదా. ఎవరినన్నా వాళ్ళు వీళ్ళనన్నా వీళ్ళని ఇప్పుడు ఒక బోరబండ కాడ ఒకటి అవుతుంది, మీరు లైవ్ చూపిస్తా ఉన్నారు, షేక్పేట్ అన్ని ఉన్నట్టు జరుగుతూ ఉన్నాయి. అసలే ఇంత సెన్సిటివ్ గా నడుస్తున్నటువంటి ఎన్నికలల్లో చిన్నపాటి ఘటనలు కూడా పెద్దగా చూపించేటటువంటి ఇదంతా మీడియా నడుస్తున్నప్పుడు అదంతా ఫేక్ న్యూస్. ఎందుకంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ అసలు నవీన్ యాదవ్ వచ్చేటప్పటికి ఆయనకే ఒక బ్రాండ్ వేసేసారు కదా అభ్యర్థిత్వం రాగానే, మరి చివరికి వచ్చేటప్పుడు గూండాలు క్యాంపెయిన్ లో భాగంగా చెప్తున్నా కదా, చివరి శ్వాస వరకు కూడా బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ ని ఎట్లా ముంగటేయాలనేటటువంటిది ప్రచారం తప్ప అంతకుమించి మాత్రం వేరేది లేనే లేదు. ఓకే కిషోర్ రెడ్డి గారు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరకు వస్తా. చివరి శ్వాస వరకు పోరాటం అనేది. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు మీరు చూసిండ్రు ఈ గత ప్రచారం అంతా కూడా మనం ప్రచార సరళి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగినటువంటి ప్రచార తీరు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి గారే ఆల్మోస్ట్ అందరితోని సమీక్షలు, రివ్యూలు, గల్లి గల్లి తిరగడము, రోడ్ షోలు నిర్వహించడము. అది ఎందుకు అంత, ఇప్పుడు అది వాళ్ళ సిట్టింగ్ సీటు కాదు, ఇది గెలవకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పడిపోదు. కానీ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంది, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మెప్పు పొందలేకపోవచ్చు. ఆల్రెడీ క్యాబినెట్ సహచార మంత్రులు కూడా ఎవరు కూడా అంటే సహకరించకుండా ముఖ్యమంత్రి గారికి అంటే దురదృష్టం ఏంటంటే ఆయనకు సహకరిస్తలేరు. ఇంకా ఈ పరిస్థితి అంటే ఈ ఎన్నిక గెలవకపోతే తన పట్టు కోల్పోయినా అనేటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చి మరింత ఆయన బలహీన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా అంటే ఏ స్థాయిలోనైనా ఆయన చేసే వ్యాఖ్యలు కానీ మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఏకంగా ముఖ్యమంత్రి సీటుకి లింక్ పెట్టేశారు కాబట్టి కాంగ్రెస్ వాంట్స్ టు రెస్పాండ్. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు తిరిగిరు అనేది నేను చెప్పిన, ముఖ్యమంత్రి గారు ఆయన ఒక అలవాటే అట్లా, ఆయన ఇప్పుడు కాదు ప్రతి ఉప ఎన్నికలు కూడా ఆయన తిరిగినటువంటి చరిత్ర ఉంది, ఆయన తిరుగుతాడు ప్రజల మంచి కాబట్టి. కానీ కేసీఆర్ గారు ఒక బ్రాండ్ ఉంది, గెలిచే కాడ మాత్రం కనిపిస్తాడు, ఓడిపోయే కాడ ముందే రాడిగా. అసలు ఈసారి కనీసం మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఆ రోజు సంతాప సభ పెట్టినా, లేకపోతే కనీసం వాళ్ళ ఎన్నికల ప్రచారానికి కూడా రెండిట్లలో కూడా కేసీఆర్ కనబడలే. ఎక్కడ లేదు, ఎందుకు లేదు? ఆడ సర్వేలలో వాళ్ళు గెలుస్తలేరు అనేటటువంటిది కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా ఉంది. కొట్లాడరు. ఇంకొకటి చెప్తా ఉన్నా, డే 1 కెంచి అబద్ధాలను మాత్రమే నమ్ముకురు. ఎవడు అబద్ధాలను నమ్ముకుంటాడు? నిన్న నైట్ నుంచి కూడా సోషల్ మీడియా మొత్తం కూడా మీ పేపరు, వెలుగు పేపరు, ఇంకో పేపర్ల మీద మీ ట్యాగులు వాడుకొని మీ లోగోలు, దాంట్లో మొత్తం ఫేక్ న్యూస్, అబద్ధాల కార్లు అంటే అబద్ధాల కోర్లు. వీళ్ళు ఎప్పుడైతారు? నీకడేం కంటెంట్ లేనప్పుడు అవుతావు, నువ్వు గెలుస్తలేవు అన్నప్పుడు అవుతావు, నువ్వు అబద్ధాలని నీకు తెలిసిన అదే నేనేమంటున్నా, వాళ్ళకి నమ్మకం లేదన్నా 100% అబద్ధాలు చెప్పైనా సరే మనం బయటపడాలని ఎవడనుకుంటాడు? ఒక దురుద్దేశంతో వాడు పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నీకాడ లేదు కాబట్టి నువ్వు చేస్తున్నాడు. ఇంకొక లైన్ యాడ్ చేస్తాను, ముఖ్యమంత్రి గారి పీఠం అంట. దీనికి నేను క్లారిటీ అసలు నేను ఒకటి అడుగుతా, 64 సీట్లకెంచి కంటోన్మెంట్ ఒక సీట్ గెలిస్తే మా గ్రాఫ్ ఇట్లా పోతుంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మా గ్రాఫ్ పైకి పోయింది, మా గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా మేము గెలిస్తే ఇంకింత పైకి పోతుంది. ఇది గెలిస్తే ఏమవుతుంది అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం ఒకటి ఓడిపోయి ఇట్లా అయింది, ఇది కూడా ఓడిపోతే మొత్తం కింద పడుతుందేమో అనేటటువంటి ఉనికి కోల్పోయేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు ఉందేమో. సీఎం గారి పీఠానికి, ప్రభుత్వానికి ఎవరైనా బుర్రున్నోడు మాట్లాడేటటువంటి మాటలేనా అవి? ఒక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు ఎవరన్నా అవును సార్ నిజంగానే 64 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, ఒక సీటు కంటోన్మెంట్ కూడా ఇంకా గెలిచింది, పైకి పోయింది, గ్రాఫ్ తగ్గిందైతే లేదు కదా. ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా దాంట్లో చేరుతామని అంటున్నారు, ఇంత పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది, మా గ్రాఫ్ అంతా చెప్తే గ్రాఫ్ అలా ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఒకటి పెరిగింది కదా, కంటోన్మెంట్ పెరిగింది మాది. సో ఇది కూడా పెరిగితే అసలు బీఆర్ఎస్ ని ఎవరు నమ్మడు, సిటీలో అంతా పట్టుంది అనుకుంటే